ఇక మొదలెడదామా? Hey guys, welcome back to my YouTube channel Legal Bites and Life. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇండియన్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ. ఎందుకు అసలు ఈ వీడియో చేద్దాము అనుకుంటున్నామంటే, ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు నేను 5 years కోర్స్ బిఎల్ఎల్బి కాబట్టి నాకు ఫస్ట్ సెమ్లో వచ్చే సబ్జెక్ట్ లాకి సంబంధించింది ఈ సబ్జెక్టే. అండ్ హిస్టరీ అనేది నాకు ఏమనిపిస్తుంది అంటే, డైరెక్ట్గా మనం అలా చదివితే చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ చాలా మందికి మనం 8th కానీ 9th కానీ అప్పుడు చదివిన హిస్టరీ కూడా ఏం గుర్తుండదు. సో ఐ థాట్ మనకి అర్థమయ్యేలాగా, అండ్ అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు కాబట్టి కొంచెం అన్ని పాయింట్స్ అనేవి కనెక్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బికాజ్ నాకు ఈ సబ్జెక్ట్ అనేది చాలా డిఫికల్ట్ అనిపించింది. లైక్ పాస్ అయితే చాలు అన్న సిచ్యువేషన్లో ఉన్నా. అండ్ సో అలాగే ఇంకా వేరే వాళ్ళు అవ్వకూడదని సో నేను ఇప్పుడు నేర్చుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ నాకు అర్థమైంది, నాకేమర్థమైందో ఇట్స్ లైక్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అవుట్ ఆఫ్ దిస్ నాకేమర్థమైందో అది మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ ది ఇండియన్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ అండ్ చార్టర్ 1600 అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇవి రెండు మనం కలిపి చదవాలి, డిఫరెంట్గా చదివితే అర్థం కాదు. అండ్ ఫస్ట్ చార్టర్ 1600 ఎలా వచ్చిందో ఇదంతా చూద్దాం. ఇది తెలుసుకోవాలి అంటే మనం ఇంగ్లాండ్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఒక 1600 మెంబర్స్ అనేవాళ్ళు ఒక మీటింగ్ అనేది పెట్టారు. ఈ 1600 మెంబర్స్ ఎవరు అంటే మర్చెంట్స్ అనమాట. సో ఈ మర్చెంట్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని ఏం డిస్కస్ చేస్తున్నారు? పొటెన్షియల్ ఆఫ్ ది ఈస్ట్ ఇండీస్ అనమాట. అసలు ఈస్ట్ ఇండీస్ అంటే ఏంటి అంటే, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఏరియా మొత్తం ఈస్ట్ ఇండీస్ అనమాట. ఏదైతే రెడ్ కలర్ ఆరెంజ్ కలర్తో కలర్ అయిందో వీటిని మనం ఈస్ట్ ఇండీస్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఇండియా కూడా ఈస్ట్ ఇండీస్ కిందగా వస్తుంది. సో ఇక్కడ మనం కనుక ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుందా, సో మనం బెనిఫిట్ అవ్వచ్చు. సో వీటి కోసం ఇలా మాట్లాడుతూ ఉన్నారనమాట ఈ మీటింగ్ అయిపోయింది. ఇందులో ఒక 216 మెంబర్స్ వీళ్ళంతా క్వీన్ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నారు, ఇలా మా దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది, సో మేము ఇలా ట్రేడ్ చేయాలనుకుంటున్నాము అని చెప్తారు. సో క్వీన్ ఎలిజబెత్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో సెకండ్ టైం కూడా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెంచుతారు, అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. అయితే థర్డ్ టైం ఏమవుతుంది అంటే 31st December 1600 ఆ రోజున క్వీన్ ఎలిజబెత్ 1 అనేవాళ్ళు ఒక రాయల్ చార్టర్ అనేది గ్రాంట్ చేస్తారు. దాన్నే చార్టర్ 1600. అసలు చార్టర్ అంటే ఏంటి? చార్టర్ అంటే ఒక డాక్యుమెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ చార్టర్లో ఏముంటాయి, ఎవరెవరు ఉంటారు, దేని గురించి మాట్లాడతారు, అండ్ ఈ చార్టర్ 1600లో ఏం జరిగింది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 31st December 1600 ఈ రోజున క్వీన్ ఎలిజబెత్ 1 ఒక రాయల్ చార్టర్ అనేది గ్రాంట్ చేస్తూ గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ఈస్ట్ ఇండీస్ అనే కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు. ఎక్కడ? ఇంగ్లాండ్లో. అసలు ఇదేంటి అంటే, అంతా ఒక కంపెనీ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు కదా ట్రేడింగ్ కోసం. సో ఎవరు వీళ్ళంతా? మర్చెంట్స్ అన్నమాట. ఎవరు మర్చెంట్స్? ఎక్కడ మర్చెంట్స్? లండన్లో మర్చెంట్స్ అనేవాళ్ళు ఒక కంపెనీ ఫామ్ చేసి ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడ? ఇంటూ ది ఈస్ట్ ఇండీస్. సో కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ది ఈస్ట్ ఇండీస్, అందుకు ఈ నేమ్ వచ్చింది. అండ్ అండ్ ఈ కంపెనీనే మనం ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటున్నాం. అండ్ ఇందులో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ చార్టర్ 1600 అనేది కంపెనీకి ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ రైట్స్ అనేవి ఇచ్చింది. ఎక్కడ? ఈస్ట్ ఇండీస్లో ట్రేడ్ చేయడానికి. అండ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ దిస్ కంపెనీ ఏంటి? జస్ట్ టు మేక్ ట్రేడ్, అంతే తప్ప మళ్ళీ కంట్రోల్ చేయాలని, లేదు అంటే పవర్ని చూపియాలని ఇదేమీ కాదు. అసలు వాళ్ళ ఇంటెన్షన్ అండ్ ఈ చార్టర్ ఎందుకంటే జస్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రేడింగ్ అనమాట. అండ్ ఈ చార్టర్లో కరెక్ట్గా 15 years వరకు ఇది వ్యాలిడ్ ఉంటుంది. ఒకవేళ ఈ 15 yearsలో వీళ్ళు చేసిన ట్రేడ్ అనేది ప్రాఫిట్ కనుక లేకపోతే 2 years ముందు నోటీస్ అనేది ఇచ్చి ఈ చార్టర్ని టర్మినేట్ అనేది చేసేస్తారు. అండ్ ఈ చార్టర్ 1600 ఈ కంపెనీకి కొన్ని లెజిస్లేటివ్ పవర్స్ అనేది ఇచ్చింది. ఏంటి? లాస్ మేక్ చేయడం, లేదు అంటే ఎంప్లాయీస్ని పనిష్ చేయడం,
లేదు అంటే ఫైన్ ఆర్ ఇంప్రిజన్మెంట్. అండ్ వీళ్ళు అప్పట్లో అప్లై చేసిన లా ఏంటి? లా ఆఫ్ ఇంగ్లాండ్ అన్నమాట. వాళ్ళు ఇండియాకి వచ్చారు అండ్ వాళ్ళు ఇక్కడ ట్రేడ్ చేస్తున్నారు, బట్ దే ఆర్ యూజింగ్ ది లాస్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్నమాట. అండ్ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చార్టర్ వల్ల ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే మోనోపోలీ అంటే ఆల్ పవర్ ఆర్ ఎవ్రీ రైట్స్ అన్ని ఒక దాంట్లో కాన్సన్ట్రేట్ అయ్యాయి ఉంటుంది అనమాట. అండ్ ఈ కంపెనీకి అనేది ఎక్కువ రైట్స్ కానీ ఎక్కువ పవర్స్ అనేవి అన్ని కంపెనీ చేతుల్లో ఉంది. అండ్ వీళ్ళు ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ రైట్స్ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికా, వీటి కోసం ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఎందుకు మోనోపోలీ అంటే ఈ కంపెనీ యొక్క జియోగ్రఫికల్ జ్యూరిస్డిక్షన్ అనేది కన్ఫైన్ అయిపోయింది అనమాట. అంటే ఓన్లీ మీరు ట్రేడ్ పర్పస్ కోసం వెళ్తున్నారు, వెళ్ళి ఏ ప్రాంతాల్లో మీరు ట్రేడ్ చేయొచ్చు? ఏషియా, ఆఫ్రికా, అమెరికా అండ్ ఈస్ట్ ఇండీస్, వీటిల్లో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మీరు ఈ ట్రేడ్ అనేది చేయొచ్చు అని చెప్తారు. అండ్ ఇంకొక ఎందుకు మోనోపోలీ అంటే ఈ బ్రిటిష్ లోనే ఇప్పుడు సర్టెన్ మెంబర్స్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళు ట్రేడ్కి వస్తున్నారు కదా, వీళ్ళు కాకుండా అదే ఇంగ్లాండ్ లో వేరే పర్సన్ వితౌట్ లైసెన్స్ వాళ్ళు కనుక ట్రేడ్కి వస్తే వాళ్ళని పనిష్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఎవరైతే ఇలా లైసెన్స్ లేకుండా వచ్చి ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క షిప్స్ అండ్ కార్గోస్ ని కాన్ఫిస్కేషన్ అనేది చేశారనమాట. అంటే లైక్ సీజ్ చేసేసారు వాళ్ళ షిప్స్ ని అండ్ వీళ్ళని ఇంప్రిజన్మెంట్ కూడా చేశారు. అండ్ ఈ కంపెనీ యొక్క ఇంటర్నల్ అఫైర్స్ ఇవన్నీ మొత్తం డెమోక్రటిక్ మేనర్ లో జరిగేది. మేనేజ్మెంట్ అండ్ పవర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద అడ్మినిస్ట్రేషన్ కోసం మాట్లాడతాం. అంటే ఇప్పుడు కంపెనీ అనేది ఫామ్ చేసావు, ఈ కంపెనీ అనేది ఎలా గవర్న్ అవుతుంది? త్రూ కంపెనీ సర్వెంట్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ గవర్నర్, ఈ ముగ్గురు ఉంటారనమాట ఈ కంపెనీలో. అండ్ హెడ్ ఆఫ్ ది కంపెనీ ఎవరు? షేర్ హోల్డర్స్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ కంపెనీలో వాళ్ళనమాట. అండ్ వీళ్ళని మనం కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్ అని కూడా అంటాం. అండ్ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని కూడా ఎలెక్ట్ చేసేది ఈ కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ అనమాట. అండ్ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క టర్మ్ అనేది ఎంత కాలము అంటే 1 year అనమాట. అండ్ ఈ కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్ కి అథారిటీ అనేది ఉంది, లైక్ వాళ్ళని రిమూవ్ చేసే అథారిటీ అనేది, ఎవరిని డైరెక్టర్స్ ని రిమూవ్ చేసే అథారిటీ అనేది ఉంది. అండ్ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ బాడీ అయ్యింది. అది జనరల్ లాస్ అనేవి మేక్ చేస్తుంది అనమాట. జనరల్ గా లెజిస్లేటివ్ పవర్స్ అనేవి నాన్ గవర్నమెంటల్ బాడీకి ఉండదు కదా, అలాంటిది ఒక కంపెనీ అయ్యింది, ఇది ఒక లాస్ అనేవి మేక్ చేస్తుంది, ఫైన్స్, ఇంప్రిజన్మెంట్ ఇవన్నీ మేక్ చేసే పవర్ అనేది ఉంది. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇప్పుడు కొన్ని లాస్ అనేవి మేక్ చేయలేదు. ఏమేం లాస్ మేక్ చేయలేదు? ఎనీథింగ్ ఇన్ రిలేటెడ్ టు మర్డర్ కానీ, ట్రెజన్ కానీ, డెకాయిటీ కానీ వీటికి సంబంధించింది లేదు. అంటే ఎనీథింగ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది లాస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉంటే అప్పుడు కంపెనీ అనేది దానికి సంబంధించిన లాస్ అనేది మేక్ చేయలేదన్నమాట. అండ్ ఇదంతా మేనేజ్మెంట్ పవర్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చార్టర్ 1600 అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి పవర్ అనేది ఇచ్చింది. ఆ మోనోపోలీ పవర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇందులో చూసాం. సో వాళ్ళ యొక్క రూట్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు అంటే, ఇక్కడ ఇంగ్లాండ్ అనేది సిచ్యువేట్ అయింది, వాళ్ళు ఇక్కడ నుంచి షిప్ ద్వారా వచ్చేవాళ్ళు కదా అప్పట్లో. ఇక్కడ నుంచి ఫ్రమ్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా, ఎందుకంటే ఇది ఆఫ్రికా కాబట్టి దీని యొక్క వెస్ట్ సైడ్ అన్నమాట, ఇలా ట్రావెల్ చేస్తూ దే ఆర్ టచింగ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనమాట. ఈ ఎండ్ పాయింట్ అనేది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అండ్ దే ఆర్ ఎంటరింగ్ టు ది ఇండియన్ ఓషన్ అండ్ ఈస్ట్ ఇండీస్. ఈ ఏరియా మొత్తం ఈస్ట్ ఇండీస్ అన్నమాట. సో వీళ్ళకి మోనోపోలీ పవర్ అంతా ఇక్కడ ఉంది అండ్ వాళ్ళు ట్రేడింగ్ కూడా ఇక్కడ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం చార్టర్ 1600 ఎందుకు గ్రాండ్ చేశాక ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా ఫామ్ అయ్యింది అండ్ ఈ ఫామ్ అవ్వడం వల్ల మోనోపోలీ పవర్ అనేది ఎలా వచ్చింది, కంపెనీ యొక్క పవర్స్ ఏంటి అండ్ దాని యొక్క యూసేజ్ అది ఎలా చేసింది అనేది చూసాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇదంతా జస్ట్ నాకు తెలిసింది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. Thank you for watching this video. Hope it is useful for you.